నమస్తే, జే న్యూస్కి స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. తమ్మినేని సీతారాం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆముదాలవలస నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ టికెట్ దాదాపు ఖరారైన సందర్భంగా జే న్యూస్కి ప్రత్యేక ఇంటర్వ్యూ. తమ్మినేని శ్రీరామ్మూర్తి ఇందుమతుల 5వ సంతానం తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరం ఆయన స్వగ్రామం. 1955వ సంవత్సరం జూన్ 10న సీతారాం జన్మించారు. ఈయనకి 2 సోదరులు, 2 అక్కలు. 1985 ఆగస్టు 30వ తేదీన తన అక్క కుమార్తె వాణిశ్రీతో వివాహం జరిగింది. వాణి సీతారాం దంపతులకు కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్, కుమార్తె నాగిని విజయలక్ష్మి చౌదరులు జన్మించారు. తమ్మినేని సీతారాం 1977లో డిగ్రీ తృతీయ సంవత్సరంలోనే సీతారాం ప్రాథమికంగా శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నికయ్యారు. 79-80 మధ్య జిల్లా బీసీ సంక్షేమ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 1980లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. అదే ఏడాదిలో జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు. 1983లో ఆమదాలవలస నియోజక ప్రతినిధిగా కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ప్రత్యర్థి పైడి శ్రీరామ్మూర్తిపై గెలుపొంది అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం స్టాఫ్ వైస్ చైర్మన్గా విధులు నిర్వహించారు. 1985లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్పుగా ఎంపికయ్యారు. 1989లో ప్రత్యర్థి పైడి శ్రీరామ్మూర్తిపై మొట్టమొదటిసారి ఓటమి చవిచూశారు. 89లోనే స్థానిక ఎమ్మెల్యే పైడి శ్రీరామ్మూర్తి అకాల మరణం చెందారు. అనంతరం సంభవించిన ఎన్నికల్లో అప్పటికే ఎదురులేని, ఓటమి తెలియని రాజకీయ కురువృద్ధులు బుడ్డేపల్లి రాజగోపాలరావుపై తనదైన రాజకీయ వ్యూహరచనలతో విరుచుకుపడి అప్పటి వరకు కనీ విని ఎరిగిన రీతిలో మెజార్టీ సాధించిన తమ్మినేని తిరిగి ఎమ్మెల్యే స్థానం కైవసం చేసుకోవడం చరిత్ర తిరగరాసినట్లయింది. 1994లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం మొదటగా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ, సాధారణ పరిపాలన, ముద్రణ, దస్తావేజులు మొదలైన శాఖల్లో సక్రమ విధి నిర్వహణలో, సుపరిపాలనలో తన సత్తా చాటారు. అదే ఏడాదిలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో సంభవించిన సమూల మార్పుల కారణంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తనదైన రాజకీయ చతురతతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో ప్రధాన భూమిక పోషించారు. 1994లో చంద్రబాబు కేబినెట్లో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1996-97లో రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిస్టర్ ఆంధ్రగా ఎంపికయ్యారు. 97లో చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఐఎన్పిఆర్ టూరిజం శాఖల మంత్రిగా ఉంటూ తమ్మినేని సీతారాం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారు. 2009లో కాలక్రమేణా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సంభవించిన మార్పుల కారణంగా తమ్మినేని తెలుగుదేశం పార్టీ వీరి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దీంతో తన రాజకీయ అనుభవానికి తగ్గట్టుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్గా తమ్మినేనికి అవకాశం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు పలు చోట్ల నెలకొన్న కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన సీతారాం కార్మిక నేతగా పేరుగాంచారు. ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిన కార్మిక నక్సల్ సమస్యలను సైతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటూ తనదైన మేధస్సుతో, చాకచక్యంతో ఆయా చర్చల్లో నిర్భయంగా చురుగ్గా పాల్గొని ఇట్టే పరిష్కరించడంలో తమ్మినేని పెట్టింది పేరుగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజల వెన్నంటి నిలిచిన పోరాటాలకు తనదైన శైలిలో పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందించిన సీతారాం శ్రమను గుర్తించి వైఎస్ఆర్సీపీ ఆమదాలవలస టికెట్ ఆయనకే అని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం ప్రజా సమస్యలపై ఆయన దూసుకు వెళ్తున్నారు. ఒక స్పష్టమైనటువంటి ఎజెండా, ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఆ ఎన్నికైన ప్రతినిధికి అవసరం. ఏ ప్రభుత్వాలకైనా కానీ పనిచేయాలనే ఉంటుంది. ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని ప్రయారిటీస్ని నిర్దేశించుకుంటాయి. ఆ ప్రయారిటీస్ని లక్ష్యాల వైపు తరలించగలిగే అద్భుతమైనటువంటి ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మాత్రమే ఆ ప్రణాళికను నిర్దేశించుకోగలం. సో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల వైపు, లక్ష్యాలను ఛేదించుకుని ముందుకు దూసుకుపోగలిగే ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ కావాలి. ఈరోజు ప్రజలకు ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మాత్రమే ఆ ప్రణాళికను నిర్దేశించుకోగలం.
సో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల వైపు లక్ష్యాలను ఛేదించుకుని ముందుకు దూసుకుపోగలిగే ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ కావాలి. ఈరోజు ప్రజలకు కావలసినటువంటిది రాజకీయ నాయకులు కాదు, లీడర్ కావాలి. ఆ లీడర్షిప్ అనేటువంటి దానికి పదవులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రజా సమస్యలకి పోరాటాల్లో మనం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో నాయకత్వం ఉండాలి. సో దట్ సపోజ్ మాకు జనరల్గా నేను టీడీపీలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. నాతో పాటు చాలామంది పనిచేశారు. ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఎవరి గమ్యాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళది, ప్రాధాన్యతలు. సో నాకు సంబంధించి ఫస్ట్ నేను ఎన్నికైనటువంటి నా నియోజకవర్గం మీదను నాకు స్పష్టమైన అవగాహన కావాలి. ప్రజల జీవన విధానం, సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపైన, వాళ్ళ లివింగ్ స్టైల్, లైవ్లీహుడ్, రేట్ ఆఫ్ లిటరసీ, ఉమెన్ ఫోక్, యంగ్ ఫోక్, యూత్ ఫోక్, ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ అండ్ ఫార్మర్ కమ్యూనిటీ, గ్రామాల వారి ఎకానమీకి మూల సూత్రాలు ఏమున్నాయి, ఈ గ్రామానికి ఎందుకు అభివృద్ధి సాధించుకోలేకపోయినాయి, గడిచినటువంటి స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల కాలం గడిచిపోతున్నప్పటికీ. దానికి ప్రధానమైనటువంటి కారణం లక్ష్యాలు నిర్దేశించుకోలేకపోవటం. లక్ష్యాలు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించుకొని గమ్యానికి చేరగలిగే ఒక స్పష్టమైనటువంటి లీడర్షిప్ కనబడింది. అది ఆంధ్రవలసక, శ్రీకాకుళానిక, ఆంధ్రప్రదేశ్క, భారతదేశానిక అని నేను చెప్పడం లేదు. సో దట్ ఆ ప్రగతి పదంలో నడిపించగలిగే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది. నాడు ఎన్టీ రామారావు గారి ఆలోచనలు వేరు. ఆయన ఒకే సిద్ధాంతంతో పోయినాడు, సమాజమే దేవాలయం, అందులో పేదవాడే దేవుడు అన్నాడు. ఆ పేదవాడికింత అన్న సంప్రోక్షణ చేయటమే ఇంకా పెద్ద సంక్షేమం ఏది లేదన్నాడు అతను. ఆ స్ఫూర్తే ₹2 కిలో బియ్యం. తర్వాత వచ్చినటువంటి ఆయన తదనంతర నాయకత్వం గ్రాడ్యువల్గా తర్వాత పోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాన్ని ధర్మించారు. ఆ తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన ఉంటే ప్రొహిబిషన్ స్టేట్గా డిక్లేర్ చేద్దామనుకున్నారు, సంక్షేమ రాష్ట్రంగా చేద్దామనుకున్నారు, వెల్ఫేర్ స్టేట్, ప్రగతి సంక్షేమ రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నారు. సరే, అఫ్ కోర్స్ అనేక రాజకీయ పరిణామాల కారణంగా ఆయన పదవీచ్యుతులు కాబడ్డారు. విల్ బి గివెన్ బై ది పార్టీ ప్రెసిడెంట్, అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ ఆల్ రైట్, అది ఆయన ప్రాసెస్. అండి నాయకుడుగా పార్టీ ప్రాసెస్. పార్టీకి కొన్ని లెవెల్స్ ఆఫ్ హైరార్కీస్ ఉంటాయి, అనేక విధాలైనటువంటి సమాచారాలు ఉంటాయి. సరే, ఇవాళంతా కూడా మీకు తెలియదేముంది, సర్వేలు, రిపోర్ట్స్, ప్రజాభిప్రాయాలు బేస్ చేసుకుని, వాస్తవాలను బేస్ చేసుకునే పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సెలక్షన్స్ అన్ని కూడా ప్రకటిస్తారు. సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి బద్దులమే మేము యాక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద. నేను చేయలేదు.
అది అమ్మకానికి కూడా పెట్టారని చెప్పేసి అన్నారు. రానున్న రోజుల్లో రైతులకు అనుకూలంగా అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నారా? మీ ముందు ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీ? బ్రదర్, యు ఆర్ మిస్టేకెన్. యువర్ క్వశ్చన్ ఈజ్ రాంగ్లీ యూ హ్యావ్ పోజ్డ్ మీ. మీ క్వశ్చన్ మీరు నాకు రాంగ్ లైన్లో వేశారు. దట్స్ నాట్ సోల్డ్ అవే ది షుగర్ ఫ్యాక్టరీ. ప్లీజ్, ఆల్ ది టైమ్స్ ఐఎమ్ గివింగ్ ది క్లారిఫికేషన్. నేను ప్రతిసారి వివరణ ఇస్తున్నాను. మరి నా దురదృష్టమో మీ అవగాహన లోపమో మీడియాకు కానీ పత్రికలకు కానీ నాకు తెలియటం లేదు. దిస్ ఈజ్ చేంజింగ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, చేంజ్ ఆఫ్ ది మేనేజ్మెంట్, యాజమాన్యపు మార్పిడి. ఇది కోఆపరేటివ్ రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీస్ నష్టాల ఊబిలో కూరుకుపోయినాయి. ఆ నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి అలాంటి షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్నున్నాయో నాటి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో దేశంలో 110 షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటైజ్ కాబడ్డాయి. చెయ్యాలి, ఇది ప్రైవేటైజేషన్ చేయకపోతే ఈ ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ రంగంలో నిలదొక్కుకోలేవు అన్నటువంటి ఆలోచనతో ఆనాడు ఒక సర్వే చేసి వీటికి సమర్థవంతమైనటువంటి యాజమాన్యాన్ని అప్పచెప్పి మరో 50-60 ఏళ్ళు అజిరామరంగా ఈ ఫ్యాక్టరీలను నడిపించి ఇటు రైతాంగానికి, ఇటు ఉపాధి కల్పించినటువంటి ఉద్యోగులకి, ఇటు ట్రేడర్స్కి, అందరికీ కూడా ఇవి మరొక 50-60 ఏళ్ళు దీన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడిపించాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేటైజ్ చేసినటువంటి భాగంలో మన రాష్ట్రంలో, దేశంలో 110, మన రాష్ట్రంలో 10. ఆ 10లో ఆమ్దాల కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. ఓకే, దీన్ని వేసేటప్పుడు అంబికా లామినేషన్ వాళ్ళు ప్రైవేటైజ్ అప్పుడున్నటువంటి గైడ్ లైన్స్, మార్గదర్శక సూత్రాల ప్రకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి ఆ రోజు అప్పచెప్పే ప్రయత్నంలో అంబికా లామినేషన్కి ఇది అప్పచెప్పారు. అయితే అప్పటికే రైతాంగం బలహీనమైనటువంటి క్షణంలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పుడు మీరు నాకు ప్రశ్నించినట్టుగానే అమ్మేస్తున్నారు తమ్మినేని సోదరులు అమ్మేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం పెడితే నమ్మారు. బట్ అది అమ్మకం కాదు, ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది మేనేజ్మెంట్. దీనితో పాటు ప్రైవేట్ యాజమాన్యానికి వెళ్ళినటువంటి అనేక ఫ్యాక్టరీలు రివైవల్ చేయబడ్డాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ఎన్ని సహకార రంగంలో ఉన్నాయి చెప్పండి. 98% షుగర్ ఫ్యాక్టరీస్ ఆర్ ఇన్ ప్రైవేటైజేషన్. సపోజ్ మనకి ఇప్పుడు సంకిలి నడుస్తుంది, బెంసింగ్, ఇవన్నీ సంకిలి ఈనాడు తెలుగు పంపిస్తున్నాం మనం. అది ప్రైవేట్ రంగంలో విజయవంతంగా నడుస్తుంది కాబట్టి. ఒక షుగర్ ఫ్యాక్టరీ కాదు, మన పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వెళ్తే అన్ని ప్రైవేట్ షుగర్ ఇండస్ట్రీస్. ఇక్కడ మనకి వంశధార పేపర్ మిల్, చాలా జూట్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద మెడికల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, దీస్ ఆర్ స్ట్రాంగ్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్. కాబట్టి నేను అంటున్నటువంటిది అది నిజంగా ఆ రోజు ఆ ఊపి ప్రజల ప్రతినిధిగా ఎన్నుకున్నారు, ఆ వర్గమే కోర్టుకెళ్ళి స్టేట్ మీరే తెప్పించండి చూడండి. కాబట్టి రాజకీయంగా వాడుకున్నారు దీన్ని. అది తప్పంటాను నేను. ఈ వాస్తవం చెప్పాలి. రైతులకు భ్రమలో పెట్టారు, రైతులు నమ్మించారు, రైతుల ఆలోచనల పక్కదారి మళ్లించారు, రాజకీయ లబ్ధి పొందారు. లబ్ధి పొందిన తర్వాత ఇదే సమస్య మీదను అనేక దఫాలుగా శాసనసభలో చర్చకొస్తే ఆయా శాసనసభ్యులు
ప్రతిఘటించి పోరాడి కొన్ని సాధించుకున్నారు. మన గౌరవ శాసనసభ్యురాలు ఈ చర్చ జరుగుతున్నప్పుడు శాసనసభలో లేకపోవటం దురదృష్టకరం. ఒకసారి ఉండి మౌనవ్రతం పూన్నట్టుగా మాట్లాడకుండా ఉండడం ఇంకంతకంటా శోచనీయం. అందరికీ అవకాశాలు ఇచ్చి మాట్లాడారు. రైట్, మేము ప్రైవేటైజేషన్లో నష్టాల్లో ఉన్నాయి, ప్రైవేటైజ్ చేశాం, ప్రభుత్వ పరంగా తెరిపిస్తా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చెప్పారు. కానీ మన ప్రయత్నం ఉండాలి కదా. దెర్ ఇస్ నో ఎఫర్ట్స్. ఖచ్చితంగా ఈనాడు మేము మాటిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా ప్రైవేటు రంగంలో ప్రారంభించి తీరుతాము. మా రైతులకి ఈ ప్రాంతమంతా సంఖ్యలకి వెళ్లే ఈ భారాన్ని, ఈ బరువుని తగ్గించి ఆందాల వలస షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా మరో కొత్త యాజమాన్యంతో ప్రైవేటు రంగంలోనే మేము తెరిపిస్తాము. ఎవరైనా కానీ దీన్ని సహకార రంగంలో, ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామని అంటే అంతకంటే పచ్చి మోసం, దగా, అబద్ధం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ మీద, ఫీల్డ్ మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది ప్రైవేట్ యాజమాన్యంలోనే తెరిపించబడుతుంది తప్ప ప్రభుత్వం కానీ సహకార రంగంలో కానీ దీన్ని తెరిపించలేరు. ఇది నగ్న సత్యం. దీన్ని ఎవరైనా మేము తెరిపిస్తామని చెప్తే అబద్ధం. ఈ రోజుకి ఎమ్మెల్యే గారు మాట్లాడటం లేదే. ఆమెకు తర్వాత విషయం అర్థమైంది, ఇది సహకార రంగంలో తెరిపించలేమని. కాబట్టి ఆమె నిశ్శబ్దం అవలంబిస్తున్నారు. నిశ్శబ్దం కాదు, షీ హ్యావ్ టు బ్రేక్ ది సైలెన్స్. ఆమె నిశ్శబ్దాన్ని ఛేదించుకొని రావాలి. ఆ రోజు టీడీపీ కానీ లేదు సీతారాం గారు ఆ రోజు మంత్రిగా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పడానికి ఆమె సిగ్గుపడిపోతున్నారు. ఆ మనుషులే ఇవాళ వెళ్ళారు, ఆమె మనుషులే. ఏమంటే ఆమె డ్రైవర్తో సైతం ఉన్నారు పిటిషన్లో. అలాంటిది కోర్టు అడ్డంకి లేకపోతే ఈ రోజుకి అది ఆ రోజే ప్రైవేట్ యాజమాన్యంలో తెరిపించి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీగా రైతులకి సేవలు అందించుండేది, కార్మికులకు ఉపాధి కల్పించుండబడేది. ఈ రోజు మేము చెప్తున్నాం, ఆ రోజు ఏది చెప్పామో ప్రైవేట్ రంగంలో తెరిపిస్తామని. ఈ రోజు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా దీన్ని తెరిపిస్తాం ప్రైవేట్ రంగంలో. ఏమండి సంఖ్యలకి మేము ప్రైవేట్ రంగంలో ఎందుకు వెళ్ళాలి? ఏం మేము తెరిపించుకోలేమేది? వీ క్యాన్. మనసు ఉండాలి, మార్గాన్ని అన్వేషించాలి, లక్ష్యాలు నిర్దేశించుకుని పడాలి. అందుకే నేను మీకు చెప్పాను, మేము వంశధార 2వ దశ తీసుకొచ్చినప్పుడు ఫైల్స్ని నేను అటెండర్ మాదిరిగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గరికి, సూపరింటెండెంట్ దగ్గరికి నేను తీసుకుని వెళ్ళేవాడిని. ఇక్కడ వయోడక్ట్ మీరు చూసారు ఎప్పుడైనా? మీరు చూడలేదు. వారిని తీసుకుని వెళ్ళండి. నువ్వు చూసావయ్యా, ఆయన తీసుకుని వెళ్ళండి. చూస్తే 2.5 కిలోమీటర్ల పొడవది. కింద రైల్వే ట్రాక్, పైనుంచి వంశధార నీళ్లు అవతలకి వెళ్ళడానికి. చైనాలో ఉంది, మళ్ళీ ప్రపంచంలో కల్లా ఇది 2వది. ఇప్పుడు ఈ కాలువ, వంశధార కాలువ వస్తుండేటప్పుడు ఇప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఎలా తేలుతుంది అవతల నీళ్ళు? అవతలకి ఎట్లా వెళ్తాయి ఆ ప్రాంతానికి? అందుకు ఆ నీళ్లుని వయోడక్ట్ మీద నుంచి అవతలకి తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతానికి నీళ్ళు అందిస్తాయి. రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ట్రాక్ని మనం డిస్టర్బ్ చేయలేము కదా. అది లక్ష్యం కావాలా? నా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అన్నారు, మీరు వంశధార తెచ్చండి సార్, మీరు చచ్చిపోయినంత వరకు మీరే ఎమ్మెల్యే అని. నేను అది అన్నాను, వద్దులేవయా, నీ ఊర్లో ఉన్న నీ వర్గాన్ని దాటించి నువ్వు వచ్చి నాకు ఓటేయలేవు, కానీ నాకు మంత్రిగా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, తప్పనిసరిగా వంశధారిని సాధించి తీరుతానన్నాను. రైతు మహాజన సభలో షలంత్రలో ఆ రోజు సర్బుజ్జిల మండలంలో జరిగిన మహాసభలో చీఫ్ ఇంజనీర్, అప్పటి చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ సత్యనారాయణ గారు మాటిచ్చాం, సాధించాం. అంటే కమిట్మెంట్ కావాలి.
ఇక్కడ ఆంధ్ర వలస డిగ్రీ కళాశాల. ఈనాడు ఉమెన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో ఆనాడు పెట్టినటువంటి ప్రతిపాదన జీవో అయి ఉండిపోతే నేను ఒకరోజు ఈ మాదిరిగానే అమ్మా అక్కడ జీవో ఉండిపోయింది వెళ్ళు కొద్దిగా నువ్వు కదిలిస్తే వచ్చేస్తుందని చెప్పారు. నారాయణపురం మోడర్నైజేషన్ 120 కోట్లతో ఫౌండేషన్ వేశారు. ఇన్వెస్టిగేషన్ డివిజన్ ఇక్కడ నారాయణపురం గెస్ట్ హౌస్ లో పెట్టారు. గవర్నమెంట్ పోయిన 5వ రోజు నాడు డివిజన్ ఎత్తివేశారు. అది చేస్తే సీతారాం గారికి పేరు వస్తుందా? ప్రివైలింగ్ ఇన్ ఇరిగేషన్ సెక్టర్. సో దాన్ని అది ఉండిపోయిందంటే చిత్తశుద్ధి కావాలంటే ఇప్పుడు అవన్నీ అయిపోయినటువంటివి. అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్, సాంకేతిక పరమైన అనుమతులు, పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ అనుమతులు అన్నీ అయిపోయినాయి. అది ఇక్కడ మాకు అలాగే బలసల రేవు బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ తొగరాం పంచాయతీ అసలు వెళ్తే వాల్తేరు అంటే రాజాంకి నుంచి డైరెక్ట్గా టెక్కలి ముందు జర్జంగి లేదా నేషనల్ హైవేకి కనెక్టివిటీ అది. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ శాస్త్రులపేట దగ్గర మళ్ళీ బ్రిడ్జ్ అవతల శ్రీముఖలింగానికి పిల్గ్రిమైజ్ సెంటర్. అక్కడి నుంచి తిన్నగా పోయి జలమూరు జర్జంగి మీదుగా నేషనల్ హైవేకి దగ్గర 70-80 కిలోమీటర్లు మీకు ఇవాళ కలిసి వస్తుంది. అది దీనివల్ల ఈ ప్రాంతంలో నేషనల్ హైవే కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో రాజాము ఇటు జర్జంగి ఈ ప్రాంత భూములు బంగారం అవుతాయి. ఈరోజు ₹1,00,000 ఉన్నటువంటిది 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు భూముల విలువ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ సైడు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీకు ఆటోస్ కానీ, టెంపోస్ కానీ, బస్సులు కానీ, లారీలు కానీ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. జంక్షన్స్ వెలుస్తాయి, హబ్స్ వస్తాయి. హబ్స్లో హోటల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చిండేవి. కానీ ఆ దూరదృష్టితో ఎవరు ఆలోచించలేదు. దానికి మొత్తం అంతా అయిపోయింది. ఆ రోజు 13 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని చేశాం. అక్కడ కూడా అది దానికి రాజశేఖర్ రెడ్డి మార్క్ బ్రిడ్జి పేరుతో పెట్టి చేయాలనేటువంటి తలంపుతో చేశాం. కానీ పర్షేషన్ లేదు, ఆలోచన లేదు, ప్రకటనలకు పరిమితమవుతున్నారు ప్రతినిధులు, ప్రభుత్వాలు. కాబట్టి దీన్ని ఇవన్నీ లక్ష్యాల వైపు నడిపించగలగాలి. సరే, ఆంధ్ర వలసకి మున్సిపాలిటీ చేశాం, రోడ్లు వైడనింగ్ చేశాం, 30 బెడెడ్ హాస్పిటల్ తెచ్చాం, డిగ్రీ కాలేజ్ తెచ్చాం, సిఐఎం అండ్ పోలీస్ స్టేషన్ తెచ్చాం. ఒకటేమిటి, వాట్ నాట్ ఆల్, ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రమోటెడ్ ఇన్ మై రిజైన్. అంటే నేను అంటున్నటువంటి ప్రతినిధికి కమిట్మెంట్ కావాలి. ఏమండి, స్వాతంత్రం వచ్చి 60-70 సంవత్సరాలు పైబడిన ఒక గ్రామానికి స్కూల్ లేదంటే అది మనకి అవమానకరం కాదు? మంచినీరు తాగడానికి లేదంటే అది మనకి ఛాలెంజ్ కాదు? కమ్యూనికేషన్స్ రోడ్లు లేవంటే అది మనకి సిగ్గుగా లేదు? అందుకే ఒక 7-8 సబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసుకుందాం. అందులో ఎలక్ట్రిఫికేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ఇది ఈ విధంగా వెల్ఫేర్ అండ్ హౌసింగ్, ఇవన్నీ ఒక 7-8 సబ్జెక్టులు, ప్రయారిటికల్ సబ్జెక్ట్స్. మనిషి బ్రతకడానికి గ్రామాల్లో కావలసిన వసతులన్నీ కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు చేశాం. వాటిల్ని ఐడెంటిఫై చేసుకుని పంచిపెట్టాం. లక్ష్యం వైపుగా అధిగమించే సాధనలో వెళ్ళాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ట్రైబల్ విలేజ్కి వెళ్ళండి. దేర్ ఆర్ బీటీ రోడ్స్ ఆన్ హిల్ టాప్స్, దేర్ ఆర్ స్కూల్ బిల్డింగ్స్, దేర్ ఆర్ ఎలక్ట్రిఫికేషన్, దేర్ ఆర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, దేర్ ఆర్ హౌసింగ్స్. అనేక విధాలుగా గిరిజనులకి రావాల్సినటువంటి రాయితీలు, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన శ్రేణిలో నిలబడ్డాం. మాకు సపోజ్ ఇప్పుడు సర్బుజ్జులు ఉంది, దట్ వాజ్ ఎ డెజర్టెడ్ ఏరియా ఎర్లియర్. ఇవాళ అక్కడ మండల్ సెంటర్, జూనియర్ కాలేజ్, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, అగ్రికల్చర్ ఆఫీసులు, మరి అక్కడ వెనిలవలస రిజర్వాయర్, అలాగే నవోదయ ఎడ్యుకేషనల్ స్కూల్. నిజానికి ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కూడా అక్కడే పెట్టాల్సిన సైట్ ఉంది. సరే, కారణాంతరాల్లో ఇది ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఆలోచన కావాలా, లక్ష్యాలు నిర్దేశించబడాలా, పటిష్టమైనటువంటి ప్రాతినిధ్యంతో ముందుకు నడిపించగలగాల. అనుక్షణం తప్పించాలి, అనుక్షణం తప్పించాలి, అనుక్షణం తపస్సు చేయాలి.
చాలా దురదృష్టకరం. బద్దకిష్టులు, లేజీ ఫెలోస్ ఈరోజు మన ప్రాతినిధ్య చట్టంలోకి వచ్చేస్తున్నారు. రౌడీలు, గూండాలు ఒకప్పుడు రాజకీయ నాయకులు పెంచి పోషించేవాళ్ళు. మేం చేస్తే వీడు గెలవడం అనుకుంటున్నారు, వాళ్ళే డైరెక్ట్గా వస్తే పోలేదా అనుకున్నారు. ఈనాడు వాళ్ళే చట్టసభల్లోకి ప్రవేశించి ఎక్కడ జరుగుతుంది న్యాయం? సమస్య లేదు. కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఈ ప్రాంతాన్ని ఇవాళ మా పొందూరుకి వెళ్తే ఈ రోజుకి అప్లాంట్స్ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైంది. అక్కడ మద్దువలసది కానీ, తోటపల్లిది కానీ, నారాయణపురం నీళ్లు కొంతమేరకే వస్తుంది. నింపాలని ఆలోచించలేదు. పొందూరు లాంటి కేంద్రంలో ఉన్నటువంటి ఆ పట్టణానికి మంచినీళ్ళు తాగే మంచినీటి చుక్క కోసం ఆలోచించలేదు. కానీ రాజకీయాల పైన చేసుకున్నాం. లిటిగెన్సీ రాజకీయాలు, క్రైమ్, క్రిమినాలజీ, పాలిటిక్స్ చేశారే తప్ప అభివృద్ధి, సంక్షేమం, ప్రజల్ని ప్రజావసరాలను తీర్చుకొని ముందుకు నడిపిద్దామన్నటువంటి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. ఆంధ్రాల వరుసలో చేరుతుంది, మాకేదో ఒరుగుతుంది అనుకున్నారు. ఒరిగేది మన దేవుడి గని పూర్తిగా తరిగిపోయింది. ఆశలు ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఎవరు గెలిచినా దానికి బాధ్యత ఉంది. సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజ్లు ఉన్నాయి. అంత సులువేమి కాదు. ఏదో 5 ఏళ్ళు అయిన తర్వాత నేను పనుకుంటానా వెళ్తుందిలే దాని పని అనుకుంటే కాదు. అది నువ్వు ఎలక్ట్ అయినా కాకపోయినా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు అన్నట్టుకు చట్టం దాని పని అది చేసుకుపోతుందని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అందుకోసమే అనుకుంటే నువ్వు ఎలక్ట్ కావాల్సిన పని లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోయి సరే నేను ఈ సమాజానికి ఏం అందించగలిశాను అన్నటువంటి ప్రజలు నా మీద నమ్మకం ఉంచుకొని ఈనాడు నాకు గెలిపించారు. నేనేం చేయాలని, నేనున్నా లేకపోయినా వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా నేను వేసే శిలాఫలకాలు కాదు, ప్రజల హృదయ ఫలకంపై పేరు శాశ్వతంగా లిఖించబడాలి. అది ప్రజాప్రతినిధికి కావాలి. ఇవన్నీ ఇట్స్ ఆల్ ట్రాష్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మనం దాన్ని ముందుకు నడిపించగలగాలి. ఇవాళ ఆంధ్రాల వలస నేను ఆ రోజు మున్సిపాలిటీ చేస్తున్నా అడ్డుకున్నాను. ఆంధ్రాల వలస చిన్న జస్ట్ ఇట్ ఇస్ ది పంచాయతీ, ది మేజర్ పంచాయతీ, ది దెన్ మేజర్ పంచాయతీ కాన్స్టిట్యూటెడ్ విత్ 5 people, 5,000 పీపుల్. ఇవాళ 60-70 వేలకు చేరిపోతున్నారు జనాభా. రేపు 1,00,000 దాటిపోబోతున్నారు. పైగా హ్యావింగ్ రైల్వే స్టేషన్, 2 నదుల మధ్యలో ఉన్నటువంటి అందమైన చిన్న పట్టణం ఇది. దీని మీద ఆలోచన రాజకీయంగా ఆంధ్రాల వలసకి ప్రశస్తమైనటువంటి పేరుంది. ది ఐకాన్, లెజెండ్ పర్సనాలిటీ ఆఫ్ బుడ్డేపల్లి రాజగోపాలరావు, తమ్మినేని పాపారావు లాంటి పెద్దలు రూల్ చేసినటువంటిది ఇది. అక్కడ పాలించే అధికారాన్ని ప్రజలు మనకి ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి ఏ విధంగా మేము ఉండాలి అని. ప్రజల కోసం అంకితమై పనిచేయాలి. ఆ రోజు నాకు కోర్టులోకి స్టేకి వెళ్ళారు. బై ద టైమ్ ఐ వాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. అప్పుడు నేను ఉండేటప్పుడు లా మినిస్టర్గా ఉన్నా. ఫస్ట్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఈవేళ చేశాం కాబట్టే వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్, సెంట్రల్ డివైడర్స్, హలోజెనిక్ ల్యాంప్స్ ఇప్పటికీ చాలదు. ఎంత మనం వెడల్పు చేసినా ఇప్పటికీ నేరం. పాపం పోలీసుల చేత ఆ పుష్ ట్రాలర్స్, రోడ్డు పక్కన అమ్ముకున్న కిరాణా దుకాణం వాళ్ళంతా అప్పుడప్పుడు లాఠీ ఛార్జీలకు గురవుతుంటారు. అది దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వాట్ వీ డిడ్ ప్రమోటెడ్ ది ఆంధ్రాల వలస. నాకు తెలిసి 12 అడుగులు వెడల్పుతో ఉండేది. నేను ఫస్ట్ క్యాంపెయినింగ్కి వెళ్తే చూరుల కింద దూరి నమస్కారం పెట్టి ఓటు అడిగాను నేను. ఈరోజు తలెత్తుకుని తిరిగి ఫేస్ లిఫ్ట్తో మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాం. దీనికి రూరల్ ఫీడర్ ఉండేది ఆంధ్రాల వలసకు. దానివల్ల పవర్ లేక నీళ్లు వచ్చేవి కాదు. సెపరేట్ డెడికేటివ్ ఫీడర్ వేయించాం. దీనికి 30 లక్షలు ఖర్చు పెట్టి. రెండవది
అక్కడ రామచంద్రపురం దగ్గర, పురుషోత్తపురం దగ్గర, ఇక్కడ కొత్త వలస దగ్గర, వెంకయ్యపేట దగ్గర ఒక ట్యాంకు, అక్కడ ఒక సెకండ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయించి మరో 25 ఏళ్ల వరకు ముందు చూపుతో పెర్ క్యాపిటల్ తలసరి క్యాపిటల్ హౌ మెనీ గ్యాలన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద లివింగ్ మున్సిపల్ ఏరియా, ఒక మనిషికి ఒక రోజుకి ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాడని చెప్పి అసెస్ చేసి, పైగా మనకి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు మినిమం 2000, మాక్సిమం 3000, 4000 మధ్యలో వచ్చిపోతుంటారు. కారణం ఏమిటంటే రైల్వే స్టేషన్, ఆఫీసులు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ బిగ్ బిజినెస్, వన్ ఆఫ్ ది బిగ్ బిజినెస్ సెంటర్ ఇన్ ది స్టేట్. అయితే ఆ బిజినెస్ అన్నటువంటి సౌందర్యం తగ్గింది. కారణాలు ఏమైనా షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డం, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేక నో ఇట్స్ ఆల్ రైట్. ఐ విల్ కమ్ టు దట్ ఏరియా. అన్నీ అప్పచెప్పాం. ఐడిఎస్ఎంటీ బిల్డింగ్లు కానీ, మున్సిపాలిటీకి బిల్డింగ్లు కట్టడంలో కానీ, ఫైర్ స్టేషన్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, 100 బెడ్స్ హాస్పిటల్ కానీ, పాలిటెక్నిక్, ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోతుంది, కోడి కూస్తుంది. అంత డెవలప్మెంట్ చేశాం. అప్పచెప్పాం మున్సిపాలిటీని. సుందరమైనటువంటి అవకాశాలన్నీ పెంచుకోమని చెప్పాం. ఆమదాల వలస కాదు ఇది, అందాల వలసగా తీర్చిదిద్దామన్నాం. మేము రాజుబొమ్మ గీయండి రానంటే కోతి బొమ్మ గీసినట్టు తయారు చేశారు దీన్ని. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. నో శానిటేషన్, నో రోడ్స్ మెయింటెనెన్స్, నో కమిట్మెంట్. మనకి మన పల్లెటూళ్ళలో సామెత ఉంది, మనిషి పుట్టోడు చిన్నోడు తలపాగా పెద్దది. దీనికి ఆదాయాలు తక్కువ, వ్యయం ఎక్కువ. అవసరానికి మించి ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. వచ్చిన ఆదాయం జీతబత్యాలకే చాలటం లేదు. గవర్నమెంట్ ఏమిస్తుందని ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ అండ్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో నెట్టుకొస్తున్నాం. బట్ దేర్ ఇస్ ఏ యాంపిల్ సైజ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్. ఆ సోర్స్ను మనం మొబిలైజ్ చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. ఈ సోర్స్ కలెక్షన్లో కూడా రాజకీయాలు జొప్పించుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. సమర్థవంతమైనటువంటి పాలన అందించి, ఇప్పుడు ప్రజలు 10 రూపాయలు ఇవ్వటానికి వెనుకాడడం లేదు. అయితే నేను ఇచ్చే 10 రూపాయలకి నాకు సదుపాయాలు కల్పించబడాలి, అది కోరుకుంటున్నా. నువ్వు ఇవ్వు, నేను 100 రూపాయలు ఇస్తా. అయితే గ్యారంటీ లేదు మాకు ఇక్కడ. నేను 100 రూపాయలు ట్యాక్స్ కడితే 100 రూపాయలు సౌలభ్యం వల్ల నేను పొందలేకపోతున్నాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వల్ల. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఇట్స్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సరే, అయిపోయింది. ఇప్పుడు మన కమిషనర్స్ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే ఠికానా లేదు. ఇంక ఈ మహానుభావులకు ఫోన్లు చేస్తే వాళ్ళు పట్టించేకోరు. నా బోటి వాడు ఫోన్ చేస్తేనే రెస్పాన్స్ ఉండదు. ఈ మున్సిపాలిటీకి పరుగులు తీయించాలంటే కంచా కొరడా పట్టుకొని వెంట పెట్టాలా, అడ్మినిస్ట్రేషన్ ట్యూనప్ చేయాలా, అప్పుడు సాధించబడతాయి. మా వాళ్ళంతా అన్నారు, పక్క గ్రామాలన్నీ కలిపేస్తున్నారు సీతారామపురం. ఆ కోపంతో మమ్మల్ని ఓడించారు కూడా మున్సిపాలిటీలో. నో ప్రాబ్లం. బట్ ఈవేళ ఫలితాలు అందుకుంటున్నారు. మంచినీరు, ఇళ్ల కుళాయిలు, సీసీ రోడ్స్, బీటీ రోడ్స్. ఇవాళ కాకపోతే మా సప్తపురాలు ఉన్నాయి. ఏనాడైనా అభివృద్ధి అలాగే ఉంటే జరిగేదా? మా చింతాడు ఉంది మాది ఇక్కడ. మున్సిపాలిటీలో కలపకపోతే అభివృద్ధి జరిగేదా? ఆ రోజు మా చింతాడు వాళ్ళే నాకు చాలా సన్నిహితుడు. ఆ రోజు కోర్టుకు వెళ్ళాడు, స్టే తెచ్చారు కొంతకాలం. నేను కాదండి అలా. ఇవాళ మనకి గేదెలవనిపేట ఉంది, ఊసామనిపేట ఉంది. ఇవన్నీ మున్సిపాలిటీలో. అలాగే మాకు పంతులపేట, అక్కివలస, సొట్టవానిపేట ఉన్నాయి. కలవకపోతే అభివృద్ధి సాధ్యమా?
అదే నేను అంటున్నాను. కాబట్టి ఒక టెలిస్కోపిక్ జంపింగ్, ఆ లక్ష్యాన్ని ఇంత దూరంలో నేను నిర్దేశించుకొని అటు చేరుకోవటానికి నాకు ఒక స్పష్టమైన ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళికను నిర్దేశించుకొని ఎవడైతే ముందుకు వెళ్తాడో నేను ఎప్పుడు రాజకీయాల్లో కక్ష సాధింపులు కానీ, రాజకీయాల్లో క్రిమినల్ యాటిట్యూడ్ కానీ, క్రిమినాలిటీ కానీ, లిటిగెన్సీ కానీ, ఇటు నా చేయలేదు, రామారావు గారు చేయలేదు, ఈయనకి నేను ఎక్కడ లిటిగెన్స్ పెట్టాలా అన్నటువంటి ఆలోచన కానీ నేను ఎప్పుడూ చేయలేదు. ప్రతిపక్షాన్ని గౌరవించుకున్నాను, కాకపోతే స్వపక్షాన్ని ఆదరించాను, ప్రతిపక్షాన్ని గౌరవించాను. ఏనాడు ప్రతిపక్షంగా కక్ష సాధింపు వైపు మేము పోలేము. అదే సమయంలో నన్ను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చాను, ఆదరించాను, అభిమానించాను. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాను, అవకాశం ఉన్నప్పుడు వారిని కూడా ఆదరించాను. కాబట్టి ఈరోజు సీతారాం గారు మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, రాజశేఖర రెడ్డి గారు చేసిన మహానేత చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ రైతు రుణాల మాఫీ కానీ, ఫీజులు రియంబర్స్మెంట్, ప్రతి తండ్రికి కొన్ని లక్షలు అకాడమిక్ ఇయర్ వచ్చేప్పటికి రిలీఫ్, ఇంజనీరింగ్, మెడిసిన్స్, MBA, MCA, ఆఖరికి ఫీజులు కట్టే ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఫీజులు కట్టే ప్రతి ఒక్క తరగతి నుంచి కూడా తల్లిదండ్రులకి ఈనాడు రియంబర్స్మెంట్ అన్నటువంటిది ఎంత రిలీఫ్ తెలుసా సార్? అది అనుభవిస్తున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, ఈవెన్ హయ్యర్ పీపుల్ సెక్షన్స్ కూడా దే ఆర్ గెటింగ్ రియంబర్స్మెంట్. పంట రుణ, రైతుల రుణాల మాఫీ, ఆరోగ్యశ్రీ. మేము ఇప్పుడు వెళ్తుంటే ఆ మహానుభావుడు వల్ల నేను బతికాను. ఆయనకి కాక ఎవరికేస్తాం బాబు? 75 రూపాయలు, 50 రూపాయలు పింఛన్ ఉన్నటువంటిది 200 రూపాయలు చేశారు. మాకు పోషిస్తున్న ఆయనకి కాకపోతే ఎవరికి బాబు? రేపు అధికారంలోనికి వస్తే 200 తీసుకుంటున్నటువంటి పింఛన్ హోల్డరు 700, 500 PHC వీళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకి 1000 రూపాయలు. అలాగే మనకి ఆరోగ్యశ్రీ కానీ, 108 సర్వీసులు కానీ, ఇవన్నీ కూడా ఇల్లంటే ఆ రోజు మాకు పింఛన్ ఇవ్వాలంటే 3-4 ఉండేవి, 3000 మంది గ్రామ సభ జన్మభూమిలో మేము ఇవ్వాలి. జనాలు వెంబడించి కొట్టేవాళ్ళు. ఈవేళ పింఛన్ ఎంతమంది ఉంటే ఈవయా ఏమైంది? దానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంక్షేమంలో ఉన్నటువంటి గొప్పతనం అదే. అంటే అన్ని వర్గాలకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కంటిన్యూ తప్పనిసరిగా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 200ది 100కి తగ్గించాలని చేయలేకపోతున్నారు కదా. ఏది ముట్టుకున్నా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఏది ముట్టుకున్నా కరెంట్ షాక్ ఉన్నట్టు. ఇవాళ ఉచిత విద్యుత్ ఇది రైతాంగానికి, ఇవన్నీ కూడా ప్రకటించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉచిత విద్యుత్ అసాధ్యం, తీగలపై గుడ్డలార పెట్టుకోవడానికి పనికి వస్తుందన్నాడు. ఈ రోజు నేను అంతా ఇచ్చేస్తానంటున్నాడు, ఉచిత విద్యుత్ ఇచ్చేస్తామంటున్నాడు. మొత్తం అన్ని నెలకి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు ఇంటికి పూర్తిగా మనీ ఆర్డర్ చేస్తానంటున్నాడు అతను. మనీ ట్రాన్స్ఫరింగ్ పాలసీ అని. ఎవరు నమ్ముతారయ్యా నిన్ను? ఆ రోజే చెప్పాం, అయ్యా నువ్వు రైతులు వదిలేస్తున్నావు, పేదోళ్ళు వదిలేస్తున్నావు, ఐటీ అవసరమే, కానీ ఎక్కడో లోకాల్లో విహరిస్తున్నారు మీరు. ఫూల్స్ ఆర్ షైరింగ్ ఇన్ ప్యారడైజ్ అన్నట్టుగా త్రిశంక స్వర్గంలో మీరు విహరిస్తున్నారు, దెబ్బతింటాం అని కూడా చెప్పాం. కానీ మీరు వెళ్ళాలి. దాని పర్యవసనమే ఈనాడు అధికారాన్ని మీరు కోల్పోయినారు. నేలొదిరి స్వామి చేశారు. ఆయన ఊహాగానాల్లో ముందెళ్ళిపోయినాడు. జనం ఆయన వెనకతలు రాలా. ఇదంతా ఉత్తుదేంటని, ఇది మాయాబజార్ అనుకున్నారు.
కొడితే బంగాళాఖాతంలో పడ్డాం. ఆ రోజు చెప్పాం, అయ్యా రైతులకి మనం రైతాంగాన్ని వదిలేస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల్ని వదిలేస్తున్నాం, మనం దెబ్బతింటాం చెప్పాం. కొంతమంది పత్రికా ప్రతినిధులు, పత్రికా యాజమాన్యాలు, కొంతమంది కోటరీ, హిజ్ ఓన్ కోటరీ చెప్పినటువంటివే మీరు విన్నారు. పార్టీ జెండాను భుజాన వేసుకొని ప్రజల ముందుకెళ్ళి పార్టీ కోసం, నాయకత్వం కోసం శ్రమించే వాళ్ళ మాటలు వెళ్ళలేదు. వాట్ ఎగ్జాక్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్. నీకెవరైతే సంప్రోక్షణ చేస్తున్నారో వాళ్ళ మాటలే విన్నారు మీరు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనేక ప్రజలు, అన్ని వర్గాలు సమస్యలను స్పృశించుకుంటూ వెళ్ళారు. ఆయనకు ఒక అవగాహన వచ్చింది, ఏవి లేక బాధపడుతున్నారు ప్రజలని. అన్నీ వచ్చిందో ఫాట్ కొట్టి పడేసినాడు అంతే. పార్టీ మీకు అప్పగించిన బాధ్యతలు ఎంతవరకు నిర్వహిస్తారు? నాకు పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా త్రికరణ శుద్ధిగా ముందుకు తీసుకొని వెళ్తాం. నాకు ఈ రోజుకి అప్పచెప్పినటువంటి పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీ ఏ అసైన్మెంట్ ఇచ్చినా సిన్సియర్గా చేస్తున్నాం. ఈరోజు నాకు ఇచ్చింది ఇక్కడ పార్టీ కోఆర్డినేటర్గా నియోజకవర్గానికి నాకు ఇచ్చారు. అంతేకాదు, వారు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఆ నియోజకవర్గపు కోఆర్డినేటర్స్ బీయింగ్ ఏ సీనియర్ మ్యాన్ వచ్చి మీ అసిస్టెన్స్ ఇవ్వండి నాకు అని అడిగితే మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి, కోఆర్డినేటర్కి అన్ని విధాలుగా అండదండలుగా మీరు అక్కడ ఉండండి అని చెప్పారు. బట్ ఐఎమ్ డూయింగ్ దాట్. సపోజ్ మాకు రేపు పాతపట్నం జనలబాడీ పెట్టారు, మాకు రమణ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సి అన్నారు, 10 గంటలకు అయిపోయి తప్పనిసరిగా వస్తాం. ఆ విధంగా పార్టీకి ఒక డిసిప్లిన్ కావాలి, పార్టీకి ఒక పద్ధతి కావాలి. అందుకే వారు ఏం చెప్పారంటే, కోఆర్డినేటర్స్ మీ అసిస్టెంట్స్ అడిగినప్పుడు మీరు వెళ్ళండి. వాళ్ళు అడిగితే వెళ్తున్నాం, లేనప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పార్టీ బాధ్యతల్ని, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ధర్మాన ప్రసాద్ పార్టీలోకి వస్తారని ఆలోచిస్తున్నారు, దీనికి మీరు స్వాగతిస్తారా? పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్మాన ప్రసాద్ గారిని పార్టీలోకి తీసుకుంటున్నామని అంటే దాన్ని మేము మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా, రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాం. సహజంగా ఒక రాజకీయ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లల్లోనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సే తప్ప డిఫరెన్సెస్ కాదు. ప్లీజ్ కైండ్లీ అబ్జర్వ్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ బట్ డిఫరెన్సెస్ కావు. సపోజ్ ఇది తెలుపు అన్నాను, లేదు ఇది పసుపు అంటారు. మా అభిప్రాయం చెప్పారా? అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, తప్పేంది. కానీ అవి భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు మాత్రం కాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. సహజంగా ఉంటాయి, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఉంటాయి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు కూడా సహజంగా అలాంటిది ఏమైనా సరే ఉంటాయి. కానీ అది రాకని దీన్ని నిర్ణయించాల్సినటువంటిది పార్టీ అధిష్టానం. అల్టిమేట్గా అభిప్రాయాలు చెప్పుకోవచ్చండి, కానీ అల్టిమేట్గా పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడాల్సిందే, తిరుగులేదు. పార్టీ అధినాయకత్వం నువ్వు అగ్గిలో దూకాలంటే దూకాల్సిందే. ఆ డిసిప్లైన్, కరడుగట్టినటువంటి ఆ క్రమశిక్షణ, ఐరన్ డిసిప్లైన్ కార్యకర్తలకు, నాయకులకు కావాలి. లేకపోతే ఒక పార్టీ మనుగడ కొనసాగదు. ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారిని తీసుకోవాలా వద్దా అన్నటువంటిది అధిష్టానం నిర్ణయించుకుంటుంది. చివరగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడాల్సిందే. ధర్మాన ప్రసాదరావు గారిని పార్టీలోకి తీసుకుంటున్నామన్న పార్టీ నిర్ణయిస్తే ఆనందంగా ఆహ్వానం పలకాలి, దాన్ని అంగీకరించాల్సిందే. ఇందులో అనుమానం ఏముంది? రెండో ప్రశ్నకు తావే లేదు. భవిష్యత్తులో మీ కుటుంబం నుంచి రాజకీయ పరంగా ముందుకొచ్చే అవకాశం అవి ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలే. మా నాన్నగారు
నన్ను ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కళ్ళగన్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినట్టు నేను ఇటు వచ్చాను. లేదు, నేను శాసనసభ సభ్యుడిగా నేను రాజకీయాల్లోకి వస్తానన్నాను నేను. రైట్, ఏదైనా మా నాన్నగారి అభిప్రాయాన్ని విభేదించిన ఇందులో ప్రజలు నేను వచ్చిన తర్వాత ఆదరించారు, అభిమానించారు. నేను నాకు 18వ ఏడు నేను షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా వచ్చాను. అంటే ఇవాళ నాకు 59 సంవత్సరాలు దాటి కొన్ని నెలలు కావస్తుంది. అంటే నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రను ప్రజలు ఆమోదించారు, కొన్ని సందర్భాల్లో విభేదించారు. బోత్ అప్ అండ్ డౌన్స్ రాజకీయ జీవితంలో ఉన్నాయి. అయితే అల్టిమేట్గా నేను ఫస్ట్లో అన్నాను, ప్రజలకు కావలసినటువంటిది రాజకీయ నాయకుడు కాదు, ది లీడర్ మస్ట్ నీడ్. లీడర్గా ఉండదలుచుకున్నాను. ది లాస్ట్ బ్రీత్ ఆఫ్ మై లైఫ్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది పీపుల్, నాట్ యాజ్ ఎమ్మెల్యే ఆర్ మినిస్టర్ ఆర్ సమ్ వాట్. ఈ ప్రయత్నంలో నాకు మినిస్టర్ రావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ప్రజల సమస్యల పట్ల నిలబడి పోరాడగలిగే నాయకత్వాన్ని అందివ్వడమే రాజకీయ పరమార్థం. ఆ పరమార్థాన్ని గ్రహించలేక రాజకీయాన్ని అనేక విధాలుగా మలుచుకుంటున్నారు. స్వార్థం కోసం, ఆర్జన కోసం, సంపాదన కోసం, శత్రువుల మీద కక్ష సాధించడం కోసం ఇవన్నీ వస్తున్నాయి. దురదృష్టకరం. ఆ పార్శ్వాన్ని నేను టచ్ చేయదలుచుకోలేదు. సుదీర్ఘకాలం నా రాజకీయ చరిత్రలో ప్రజల పక్షాన నిలబడ్డాను. ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, చివరికి రాష్ట్రంలో తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం ఇట్స్ ఎ ఓపెన్ బుక్, తెరచిన పుస్తకం లాంటిది. ఐ డోంట్ బాదర్. ఒకసారి గెలుస్తుంటా, ఒకసారి పోతుంటా, ఇవన్నీ చేతుల్లో లేనిది. ఆ వాటర్ మహాశైడ్ విద్యుత ఎటు తోస్తాడు చేస్తా. ఇందిరాగాంధీని, ఎన్టీ రామారావు గారిని ఓడించినటువంటి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ మనది. ఎందుకులా ఓడించామంటే చెప్పలేరు, ఓడించారు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే, అన్నిటినీ మనం ఫేస్ చేసుకుంటుంది. అల్టిమేట్గా నేను చెప్పాల్సినటువంటి సందేశం ఒకటే బ్రదర్, ఈ నాయకత్వానికి కావలసినటువంటి కుతంత్రాలు, కుట్రలు లౌకిక రాజకీయవాది కాదు. నా ప్రజల కోసం నిలబడి పోరాడగలిగే నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కావాలి. ది లీడర్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ప్రజెంట్ ఇండియన్ పొలిటికల్ సొసైటీ. దట్స్ ఆల్. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేశారు. మొదటి నుంచి జీవితం ఇందులో ఒడిదుడుకులుగా, సాహసాలుగా, అన్ని విధాల శ్రమలు వచ్చారు. దీని ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. My life is my example. My life is my experience. ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో డైలీ వీఆర్ మీటింగ్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్. వాళ్ళ సమస్యలు వింటాం, వాళ్ళ మైండ్ సెట్స్ తెలుసుకుంటాం. సో నిజమైనటువంటి ప్రజాసేవకుడు నేను అర్థం చేసుకున్నది, ప్రతిపక్షంలో ఉన్న, స్వపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పాటుపడేవాడు, పోరాడేవాడే నిజమైన నాయకుడు. సో నిజమైనటువంటి ప్రజాసేవకుడు నిజమైన మానవతావాది కావాలి. ఈ నా 40 ఏళ్ల పైబడ్డ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మానవతావాదిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ మై మెసేజ్ టు ది people of my constituency and the district as well as the state of Andhra Pradesh. This is the experience. ఒకసారి నిలబెట్టి అడుగుతుంటారు ప్రజలు నన్ను అడిగారు, పలానా వాడు అడిగాడని నేను ఎమోషన్ కాకూడదు. ఎందుకు అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ఫీస్ ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు? దానికి ఎన్ని కోణాలు ఉన్నాయి? ఏ కోణం ఆవిష్కరించబడుతుంది? అది పొలిటికల్గానా, మాల్ ప్రాక్టీస్, ఇంకా బ్లాక్మెయిలింగ్, నిజంగా ఆర్తితో వచ్చినటువంటి అర్జీదారుని అర్జీ వేరు. అది మనం ఖచ్చితంగా పరిష్కరించాల్సిందే. నిజంగా ఆర్తితో వచ్చిన అర్జీదారుని సమస్య కూడా పెద్ద సమస్య ఏం కాదు. నాకు కార్డు కావాలి, పట్టా కావాలి, మంచినీరు కావాలి, రోడ్డు కావాలి, ఎలక్ట్రిఫికేషన్ కావాలి అంటూ
అది ఆర్తి, అర్థంతో కూడుకున్నటువంటిది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ క్రాస్ సెక్షన్ డైలీ వీఆర్ మీటింగ్. దట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ గుడ్ లెసన్ అండ్ సమ్మరీ ఆఫ్ మై లైఫ్. వాళ్ళని ఎప్పుడూ గౌరవించాం, ఆదరించాం. తప్పు చేసేవాడిని నిర్మోహమాటంగా మందలించాం. ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు. రాజకీయాల్లో క్రిమినాలజీ ఇన్ పాలిటిక్స్ అస్సలు ఉండకూడదు. పెద్ద మనసుతో మానవతావాదంతో ముందుకు పోవాలి. నేను అర్థం చేసుకున్నది సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మానవతావాదిగా మనం మలుచుకోబడాలి. అదే నిజమైనటువంటి సేవకుడికి పరమార్థం అన్నటువంటిది నేను ఫీల్ అవుతున్నాను. అల్టిమేట్ మెసేజ్ టు ది పీపుల్ ఆఫ్ మై కన్సర్న్. థ్యాంక్ యూ.